ఏ గాయన మాట పడుచుకుంటాడు ఆయన గాయన పడుచుకుంటారు ఎవడన్నా వాళ్ళ పార్టీ వాళ్ళు పడుచుకోలేరు నేను అన్నాడా నన్ను ఏమన్నాడు కదా నేను బండి సంజయ్ మఠం పెట్టుకోవాలని అన్నాడట బండి సంజయ్ హిందూ ధర్మం గురించి మాట్లాడితే మఠం పెట్టుకుంటే నేను రాముని గురించి ధర్మం గురించి మాట్లాడితే మఠం పెట్టుకుంటే మీ అయ్య 24 గంటలు తాగి ఉంటాడు ఫామ్ హౌస్ ప్రగతి వల్ల మరి మీ అయ్య ముఖ్యమంత్రిగా బాధ్యత అప్పచెప్పారు అప్పచెప్తే ఆ బాధ్యత నెరవేర్చకూడదు 24 గంటలు తాగిమంటే మీ అయ్య బార్ పెట్టుకోవాలి వాళ్ళు నువ్వు మొన్న ఏమన్నావు మైనార్టీ డిక్లరేషన్ మైనార్టీ అన్నావు నువ్వు ఓ మసీదు వరకు నమాజ్ చేయని అంటున్నా దేశవ్యాప్తంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీ అయ్యా ఉప ఎన్నికలలోనే బయటకు వస్తాడు ఉప ఎన్నికల్లో బయటకు వస్తాడు అది కూడా అస్వస్థలో ఉండలేదు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పడేస్తే ఏం మీకిరు 6 లక్షల కోట్లు అప్పు చేసి చేతికి ఇచ్చిపోయారు మీ అయ్యా మీ కుటుంబం అంతా కూడా ఫస్ట్ దాని మీద సమాధానం చెప్పు ఏ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వము గతంలో రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని నిధులు చెప్పాలని దమ్ముందా నీకు మేము చెప్తాం ఏ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని నిధులు తీసుకొస్తామో చెప్పడానికి మేము ధైర్యంగా ముందుకు వస్తున్నాం రామన్ మీ అయ్యను బండి సంజయ్ బడి కట్టిండా గుడి కట్టిండా అనే యాదాద్రి కట్టినా అంటున్నాడు యాదాద్రిని వ్యాపార కేంద్రంగా చూసినటువంటి మూర్ఖుని నువ్వు నేను మళ్ళా చెప్తున్నా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి మేధావి చాలా పెద్ద మేధావి ప్లస్ కేసీఆర్ కొడుకు ఇద్దరు నాస్తికులు వీళ్ళు ఇట్లా బొట్టు పెడతారు అందరి ముందు నటిస్తారు బయటకు పోయి బొట్టు చూసుకుంటారు వీళ్ళు వాళ్ళిద్దరు అంతే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో దేవుణ్ణి నమ్మే 99% ప్రజలు దేవుణ్ణి నమ్మని ఈ నాస్తికులకు ఓటేస్తారా ఆలోచించుకోండి ఇలా ఇక్కడ ఈ జిల్లానే కాదు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్ కరవేయండు బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ క్యాండిడేట్ కరవేయండు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే బీఆర్ఎస్ పార్టీ పోటీ అభ్యర్థి ఈ పార్లమెంట్ నుంచి ఎప్పుడు మాట్లాడాడు ఏమనంటే ఆయన మేధావితనమంతా పెద్ద మేధావిని చూపడుకునే ప్రయత్నం చేస్తాడు ఆయన మాట్లాడే మాట ఒక్కటి తెల్ల కరీంనగర్కి ఉపయోగపడలే ఒక నేషనల్ హైవే పైసలు రాలే ఏ గ్రామానికి పైసలు రాలే ఏం రాలే ఆయన మేధావితనం అంతా కూడా మాట్లాడిన మేధావితనం అంతా కూడా కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించుకోవడానికి బ్లాక్ మెయిల్ కు ఉపయోగపడ్డాయి అందుకే ఆయన ఈ జిల్లావుడు కాదు ఈ జిల్లా గురించి ఎప్పుడు మాట్లాడలే ఈ ప్రాంతముడు కాదు కాబట్టి ఓడగొట్టిరు ఆయనను ప్రజలు గుర్తించి ఆలస్యంగా ప్రజలు గుర్తించారు ఇక లోకలోడు కాదు కాబట్టి ఆయన ఓడగొట్టాడు లోకలోడు కాకుండా పోటీ చేయొచ్చు ఏం అభ్యంతరం లేదు కానీ ఈ కనీసం ఈ పార్లమెంట్ నుంచి మాట్లాడలే ఎక్కడ తిరగలే అసలు ఆయన కార్యకర్తలు గుర్తుపట్టారు ఈయన కార్యకర్తలు గుర్తుపట్టాడు